ఈ రోజు ఈ వీడియోలో ఆయ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. నాన్నె నితిన్ నయన్ సారిక జంటగా అంజీ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కార్తిక్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. రీసెంట్ గా కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో తన సొంతూరైన అమలాపురంకి తిరిగి వస్తాడు. అక్కడ మనోడు ఆన్లైన్ లో పని చేసుకుంటూ ఆఫ్లైన్ లో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన సుబ్బు హరితో కలిసి గాలి తిరుగులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో తనకి మన హీరోయిన్ పల్లవి పరిచయం అవుతుంది. కొన్నాళ్ళకి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవటమే అనుకుంటున్న టైంలో పల్లవి మన కార్తిక్ కో ట్విస్ట్ ఇస్తుంది. సడన్ గా తను మనోడిని వదిలేసి వేరే ఎవరితోనో పెళ్లికి రెడీ అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అంతా బాగుంది అనుకున్న టైంలో పల్లవి ఎందుకు మనోడికి హ్యాండ్ ఇచ్చింది? వేరే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? దాని వెనకున్న రీజన్ ఏంటి? పల్లవి ఇచ్చిన షాక్ కి మనోడి పరిస్థితి ఏంటి? తన ప్రేమను కాపాడుకోవటానికి మనోడు ఏం చేశాడు? దానికి తన ఫ్రెండ్స్ ఎలా సహాయపడ్డారనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, బానే ఉంది. స్టోరీ వీక్ గా, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గానే ఉన్నా కామెడీ బాగా వర్కౌట్ అవడంతో సినిమా చూస్తున్నంత సేపు మన మొహం మీద నవ్వు ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి ఊళ్ళో బలాదురు తిరగటం, మధ్యలో హీరోయిన్ తో లవ్ స్టోరీ నడవటంతోనే గడిచిపోతుంది. అసలు ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మనకి ఇంటర్వెల్ దగ్గర తెలుస్తుంది. అప్పటి వరకు సినిమా జస్ట్ ఏదో అలా సరదా సరదాగా సాగిపోద్ది. మనం ఏ లాజిక్ లో ఆలోచించకుండా అలా కూర్చొని ఎంజాయ్ చేయటమే. ఇక సెకండ్ హాఫ్ లో అయినా కాన్ఫ్లిక్ట్ ని బలంగా ప్రెజెంట్ చేస్తారు అనుకున్నా అది జరగలేదు. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీకే ప్రాధాన్యం ఇచ్చారు. జస్ట్ మధ్య మధ్యలో హే సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఇది అని గుర్తు చేస్తూ ఉంటారు అంతే. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ పాళ్ళు కొంచెం తగ్గినా క్లైమాక్స్ బానే వర్కౌట్ అవడంతో ఓవరాల్ గా ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ చూసాననిపించింది. ఇలా పల్లెటూరులో సరదా సరదాగా సాగిపోయే సినిమాలు ఈ మధ్య చాలా అరుదుగా వస్తున్నాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు మంచి ప్లెజెంట్ ఫీల్ ఉంటది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ నాన్య నితిన్, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య ఈ ముగ్గురు తమ కామెడీ టైమింగ్ అండ్ యాక్టింగ్ తో సినిమాని ముందుండి నడిపించారు. ఇక హీరోయిన్ గా చేసిన నయన్ సారిక కూడా చాలా బాగా చేసింది. కులపిచ్చి గల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా జీవించేసింది. ఇక సినిమాలో మిగిలిన యాక్టర్స్ కూడా తమ తమ రోల్స్ లో బాగానే మెప్పించారు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక రామ్ మిరియాల అందించిన పాటలు బాగుండగా అజయ్ అర్సాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక డైరెక్టర్ అంజీ విషయానికి వస్తే ఇది తన డెబ్యూ మూవీ అయినా సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. సినిమాలో స్టోరీ, లాజిక్లు లాంటివి ఏం వెతకకుండా జస్ట్ 2 గంటలు అలా కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.